ఈ లోకమంతా గాలించిన గోపాల కంటే మంచి మనిషిని నేను నీకు భర్తగా తీసుకురాలేను. కాబట్టి వాళ్ళకి నీ మీద అనుమానం వచ్చేలా, ఈ పెళ్లి సంబంధం చెడగొట్టేలా నువ్వు నడుచుకో. అర్థమైందా? మీ చెల్లెలికి అంత సీక్రెట్గా ఏం చెప్తున్నావు బలరాం? పెళ్లి గురించి భయాలేం పెట్టుకోవద్దు అని చెప్తున్నాను. నమస్కారం జానకమ్మ గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. ట్రాఫిక్ లో కాస్త లేట్ అయింది. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. పెళ్లి కూతురు ఎవరమ్మా? ఇదిగో ఈ అమ్మాయి పంతులు గారు. లక్షణంగా ఉంది. గోపాల్కి మంచి జోడి. జోడీ కుదిరిందో లేదో మీరు జాతకాలు చూశాక తెలుస్తుంది. ఇదిగోండి గోపాల్ జాతకం. వల్లి, రాధ జాతకం కూడా ఇవ్వు. ఇద్దరి జాతకాలు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటేనే ఈ సంబంధం ఖాయం అవుతుంది, లేదంటే లేదు. వల్లి, ఎందుకలా వాగుతున్నావు? బాగడం ఏంటండి? జాతకాలు కుదరకపోతే జీవితాంతం ఆ జంట ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బందులు రాకుండా పరిహారాలు చాలా ఉంటాయి. నువ్వు నోరు మూసుకో. మీరు చూడండి స్వామి, ఆ